పాస్పోర్ట్ రెన్యూవల్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని సెట్బ్యాక్ తగిలింది. ఇప్పుడు ఆయన ముందు అనుకున్నట్టుగా లండన్ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉంది. దీని మీద వాస్తవాలతోటి మరింత క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్కి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. సీఎం పదవి పోగానే జగన్మోహన్ రెడ్డి గారికి అది రద్దయింది. ఆయన సెప్టెంబర్లో లండన్ వెళ్ళాలనుకున్నారు. దీంతో తన సాధారణ పాస్పోర్ట్ని అంటే రెగ్యులర్ పాస్పోర్ట్ని రెన్యూ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన సాధారణ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. అందువల్ల రెన్యూవల్ చేసుకోకుండా విదేశాలకు ప్రయాణించడానికి వీల్లేదు. సో తన పాస్పోర్ట్ని రెన్యూ చేయాలని చెప్పి కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో సిబిఐ కోర్టును కోరారు. ఎందుకంటే ఆయన సిబిఐ ఈడీ కేసులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్టులో ఉన్నాయి. సో జగన్ పాస్పోర్ట్ని 5 ఏళ్లకి రెన్యూ చేయాలని చెప్పి, అదేవిధంగా సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు 3 వారాల పాటు జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటించవచ్చు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లండన్లో చదువుకుంటున్నటువంటి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకి హాజరు కావడానికి అక్కడికి వెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్లికేషన్లో చెప్పారు. సో లండన్లో తన పర్యటన కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆయన సిబిఐ కోర్టుకి అలాగే సిబిఐ వారికి ఇచ్చారు కూడా. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తాడేపల్లిలో ఉంటున్నారు నివాసం. అందుకని జగన్ తన పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకున్నారు. దీని మీద ఆగస్టు 30వ తేదీన విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులు విచారించేటువంటి కోర్టు ఒకటి విజయవాడలో ఉన్నది. ఆ ప్రత్యేక కోర్టులో మీ మీద ఒక ప్రైవేట్ కేసు నమోదై ఉంది, విచారణలో ఉంది అని చెప్పి ఆ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏంటి ఈ కేసు? సాక్షి మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి కదా, ఎప్పుడు డిఫమేటరీ కథనాలు. సో అటువంటి ఒక కథనం మీద 6 ఏళ్ల కిందట టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణ గారు కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేశారు. ఆ విషయాన్ని పోలీసులు ఇప్పుడు వెరిఫికేషన్లో కనుక్కుంటారు. ఎందుకంటే పాస్పోర్ట్కి అప్లై చేస్తే వెరిఫికేషన్ ఉంటుంది, ఆయన మీద కేసులు ఏమన్నా ఉన్నాయా అని. ఆ ప్రకారం ఆ వెరిఫికేషన్లో అది బయటపడింది. కాబట్టి ఆ కేసులో మీరు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే మీ పాస్పోర్ట్ని రెన్యూవల్ చేయడం కుదురుతుంది అని చెప్పి ఆ లేఖలో విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి విజయవాడ కోర్టుని అప్రోచ్ అయ్యారు, నాకు ఎన్ఓసి ఇవ్వండి అని. విజయవాడ కోర్టు జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ మీద నిన్న ఆర్డర్ ఇచ్చింది. ఏముంది ఆర్డర్లో? ఈ ఆర్డర్లో విజయవాడ కోర్టు కొన్ని కఠినమైన షరతులు విధించింది పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం. పాస్పోర్ట్ రెన్యూవల్ని 1 ఏడాది చేయమని చెప్పింది. గతంలో సిబిఐ కోర్టు హైదరాబాద్లోనేమో 5 ఏళ్ల వరకు చేయొచ్చు అంది. కానీ ఇక్కడ విజయవాడ కోర్టు 1 ఏడాది చేయమని చెప్పింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీంతో పాటు 20,000 రూపాయలకి సొంత పూచీకత్తు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. ఈ కండిషన్ లేదు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో. ఆ తర్వాత మూడో పాయింట్, ఒరిజినల్గా 3 నుంచి 25 వరకు సెప్టెంబరు ఆయన తీసుకున్నది. అయితే ఇక్కడ విజయవాడ కోర్టు ఏముందంటే 6 నుంచి 27వ తేదీలోగా పర్యటన ముగించాలి అని కూడా చెప్పింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఫీల్ అయ్యారంటే ఈ షరతులు చాలా కఠినంగా ఉన్నాయి. అదీగాక మొన్ననే ఆగస్టు 27వ తేదీనే హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి అనుమతికి వాళ్ళు విధించిన నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి. 2 కోర్టులు ఇచ్చినటువంటి నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, ఇవి చాలా కఠినంగా ఉన్నాయి అన్ఫార్చునేట్లీ అని కూడా రాశారు వారి అప్లికేషన్లో, హైకోర్టుకి వేసిన అప్లికేషన్లో. నిజానికి ఈ షరతుల వల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఏడాది రెన్యూవల్ అయితే వచ్చిన ఇబ్బంది లేదు, వెంటనే వెళ్ళొచ్చు ఆయన లండన్కి. రెండవది 20,000 సొంత పూచీకత్తు కట్టడం పెద్ద విషయం కాదు ఆయనకి. కానీ 20,000 రూపాయల సొంత పూచీకత్తు లాంటి షరతుల్ని జగన్మోహన్ రెడ్డి అవమానకరంగా భావించినట్టున్నాడు. అందువల్ల వెంటనే ఏపీ హైకోర్టులో నిన్న కేసు వేశాడు ఆయన. హైదరాబాద్ సిబిఐ కోర్టు షరతులకి విరుద్ధంగా ఉంది ఇక్కడ విజయవాడ కోర్టు ఇచ్చింది అని చెప్పి, కాబట్టి విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కొట్టేయండి అని, అది అనమాట ప్రేయరు. సో ఈ కేసుని అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాయర్ పొన్నోల సుధాకర్ రెడ్డి గారు నిన్న అర్జెంటుగా లంచ్ మోషన్ వేసి కోరారు హైకోర్టుని. అయితే సహజంగానే కోర్టు వెంటనే నిర్ణయం చెప్పదు, మరి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ వెర్షన్ వినాలి. దీంతో హైకోర్టు వారు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి లండన్
పర్యటన కార్యక్రమానికి బ్రేక్ పడింది. విజయవాడ కోర్టు చెప్పినట్టు ఏడాదికి రెన్యువల్ చేయించుకొని 20,000 రూపాయల పూచీకత్తు కడితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం, లండన్ ప్రయాణం ముందు అనుకున్నట్టుగానే సాగేది. మరి జగన్ గారు ప్రెస్టేజ్కి పోయి ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడిక సోమవారం నాడు ఏపీ హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి. రాష్ట్రంలో క్రిమినల్ కేసుల విచారణలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఆర్టీ న్యూఢిల్లీ వాళ్ళ సహాయాన్ని తీసుకొని ఒక కేసుని ఛేదించారు. ఆ కేసు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం. ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం బాగా దృష్టి పెట్టిన విషయం తెలుసు. ఎందుకంటే ఇది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూగా మారిపోయింది మొత్తం రాష్ట్రంలో. ఇప్పుడు పోలీసులు కనుగొన్నది ఏమిటి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఆర్టీ న్యూఢిల్లీ అండ్ ఆల్సో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సెంటర్ సిడాక్, ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, వాటి సహాయంతో మొత్తం గుడ్లవల్లేరు కాలేజీలో వాష్రూముల్లో స్పై కెమెరాలు పెట్టారు అనేటువంటి ఆరోపణల లోతులోకి వెళ్ళి పరిశీలించారు. ఎక్కడా కూడా అటువంటి ట్రేస్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఇప్పుడు ఆ టీం హెడ్గా ఉన్నటువంటి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు. ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ జనరల్స్, రవిప్రకాష్ గారు, రామకృష్ణ గారు. వీళ్ళతో పాటు ఒక ఇన్వెస్టిగేషన్ టీం లెడ్ బై డిఎస్పి లతా కుమారి. వీళ్ళు గత వారం రోజులుగా ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ప్రతి వాష్రూమ్ని కూడా థరోగా సెర్చ్ చేశారు. ఇందుకోసం రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ న్యూఢిల్లీ వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళతో పాటు సిడాక్, ఐటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా. వీళ్ళ సహాయంతో భారీ ఎత్తున అణువున కూడా శోధించారు ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో. ఎక్కడా కూడా ఒక ట్రేస్ కానీ ఆచూకీ కానీ దొరకల. హిడెన్ కెమెరా ఉంది, స్పై కెమెరా ఉంది అని చెప్పి. ఈ టీంలో మహిళా సంక్షేమ శాఖ అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ మొత్తం దర్యాప్తు వారం రోజుల పాటు చేశారు. ఇప్పుడు ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పారంటే, ఎక్కడ అటువంటి ఆచూకీ దొరకలేదు, హిడెన్ కెమెరా ఉన్నట్టుగా అనేది ఒకటి. రెండవది, కాలేజీలో హాస్టల్లో ఉన్నటువంటి స్టాఫ్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని కూడా విచారించాం మేము. వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారంటే, ఎవరో వేరే వాళ్ళు మాకు చెప్పారు హిడెన్ కెమెరాస్ ఉన్నాయని, మేమైతే చూడలేదు అని చెప్పారు. అందరూ అదే మాట చెప్పారు అని చెప్పారు. ఈ సందర్భంగా ఒక 14 మొబైల్ ఫోన్స్, ఒక 6 ల్యాప్టాప్స్, ఒక స్మార్ట్ ట్యాబ్లెట్, వీటిని ఎవరైతే అనుమానం ఉందో స్టూడెంట్స్ మీద, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకొని వాటిని ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళకి ఇచ్చారు, మీరే శోధించండి అని చెప్పి. ఇప్పుడు అదొక్కటే రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది సిఈఆర్టీ నుంచి. అదే ఒకటి కూడా ఒక 3-4 రోజుల్లో రావచ్చు అని చెప్తున్నారు. అది కూడా వస్తే ఫైనల్గా ఇందులో ఏదన్నా వాస్తవం ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే హిడెన్ కెమెరాస్ కానీ స్పై కెమెరాస్ కానీ ఎక్కడ ఉన్నట్టు ఆ వాష్రూమ్స్లో ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి ఆధారం దొరకలేదు. కానీ దీని మీద ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో అందరికీ తెలుసు. దీన్ని ఏ విధంగా ఒక రాజకీయ అంశంగా మలుచుకోవాలి అని చెప్పి ప్రతిపక్ష వైసీపీ ప్రయత్నించిందో తెలుసు. సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ప్రచారాలు చేశారో తెలుసు. 300 వీడియోలు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయన్నారు, సర్క్యులేషన్లో ఉన్నాయన్నారు, ఎక్కడ చూసినా స్పై కెమెరాలు అన్నారు, టీవీ ఛానల్స్లో స్పై కెమెరాలు ఎలా పెట్టవచ్చు అని చూపించారు. ఇంత ప్రచారం చేస్తే చివరికి తేలింది ఏమిటంటే, ఒక్క కెమెరా కూడా దొరకల. అయినా కూడా చాలామంది మళ్ళీ విమర్శలు చేస్తారు. ఏమని? పోలీసులు తొక్కి పెట్టడానికి ట్రై చేశారు, సమాచారం బయటకు రాకుండా వాళ్ళు అడ్డుకోరని చెప్పలేము. ఓకే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా తొక్కి పెడదాం అనేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు, అది కూడా వాస్తవమే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న టెక్నాలజీలో, ఇవాళ ఉన్న సోషల్ మీడియా వాతావరణంలో దాన్ని నిలువరించడం సాధ్యమేనా? ఒక్క స్టూడెంట్ చాలు దీన్ని బయట పెట్టాలి అంటే, ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలు ఏ సోషల్ మీడియాలోనో, ఏ ట్విట్టర్లోనో, ఏ ఫేస్బుక్లోనో ఒక వీడియో తీసుకొచ్చి పెడితే, అవునవును ఇదిగో చూడండి ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పి వెంటనే అనుకుంటారు జనం. ఇంత జరిగినా కూడా అవి బయటికి రాలేదు ఏమి అంటే అర్థం ఏంటి?